దయచేసి ఇది ఒక 5 నిమిషాలు ఓపిక బట్టి వినండి. మీరు చాలా బిజీ అని నాకు తెలుసు. సోషల్ మీడియా కుటుంబ సభ్యులకు మరియు కర్నూల్ పార్లమెంట్ ఓటర్ దేవుళ్లకు నమస్కరించి వ్రాయినది ఏమనగా, ఒక సామాన్యుడిగా మీలో ఒకడిగా జీవనం కొనసాగిస్తున్న నేను కర్నూల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడమే గొప్ప విజయం. మన దేశ రాజ్యాంగం మన చేతికి ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు. అలాంటి ఓటు హక్కును పవిత్రంగా ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు, మన భావితరాల వారి భవిష్యత్తు అభివృద్ధి దిశగా పయనిస్తుంది. అలాంటి ఓటును మనం మన కులానికో, మన మతానికో, లేదంటే మద్యానికో, కరెన్సీ నోటుకో ఆశపడి వేయడం వల్ల మన భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశం ఉంది. సౌత్ ఇండియాలో ఏ నగరానికి లేనటువంటి సౌకర్యాలు మన కర్నూలు నగరానికి ఉన్నాయి. కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన బెంచి ఇక్కడ వస్తుంది. ఈ విషయంలో నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఒక సుప్రీంకోర్టు బెంచ్ మన నగరానికి వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. మన నగరం నుండి కేరళకు, తమిళనాడుకు, కర్ణాటకకు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి నేషనల్ హైవే సౌకర్యం ఉంది. మరొక 6 నెలల్లో సూరత్ హైవే కూడా పూర్తి కానుంది. అలాగే నీటి సౌకర్యానికి తుంగభద్ర నది మన పక్కనే ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మన నగరానికి సుప్రీంకోర్టు ప్రధాన బెంచ్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మీరు నమ్మండి. ఇందుకోసం నా ప్రాణమున్నంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. మీరు ప్రయత్నిస్తారా లేదా అన్నది మీ మనసుకు వదిలేస్తున్నాను. మీ నుంచి ఆశిస్తున్న ఒకే ఒక్క సాయం మీ ఓటు. మీ ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించండి. అవకాశాలు కోల్పోయిన తర్వాత ధర్నాలు, దీక్షలు, ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు. సరైన సమయం చూసి సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను ఆశించవచ్చు. మనకు జన్మనిచ్చిన వాళ్ళకే జన్మనిచ్చిన ఈ పుణ్యభూమికి మనం ఎంత చేసినా తక్కువే. మాసాలు మోసేది తల్లి, కానీ నీ కట్టె కాలే వరకు మోసేది ఈ పుణ్యభూమి. అలాంటి ఈ పుణ్యభూమికి నువ్వేం చేస్తావో నీ మనసును ఒక్కసారి అడిగి నిర్ణయం తీసుకో. పై విషయాలు మీకు నచ్చినట్లయితే దయచేసి మీ మిత్రులకు షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్. ఇట్లు మీ ప్రకాష్ రెడ్డి, కర్నూల్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి.